తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఉంది. ఈ గ్రహణంపై ఎన్నో అనుమానాలు మనందరికి ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సూర్యగ్రహణానికి సంబంధించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. కొందరేమో ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇలాంటి గ్రహణం ఎప్పుడు రాలేదు, సో ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోబోతున్నాం లాంటివి ఎన్నో రకరకాల మాటలు వింటా ఉన్నాం. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని వీడియో ద్వారా మీరు దూరం చేయాలి. అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సూర్యగ్రహణం వస్తుంది? ఇంతకు ముందు వచ్చిందా, రాలేదా, ఇక ముందు వస్తుందా, రాదా? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇప్పటికే అనేక ప్రసార మాధ్యమాలలో అనేక మంది పండితులు ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున ఏర్పడేటువంటి సూర్యగ్రహణం గురించి అనేక పరిపరి విధాలుగా వాటి యొక్క వివరణ ఇచ్చి ఉన్నారు. అయితే కొంతమంది 100 సంవత్సరాల కిందట వచ్చిందని, లేదు 500 సంవత్సరాలని, కాదు 1000 సంవత్సరాలని, అబ్బే 1000 కాదండి, ఇంకా 2000 3000 సంవత్సరాల కిందటనే వచ్చింది, మళ్ళీ అటువంటిది ఇప్పుడు వస్తుంది అంటే గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయమ్మా. ఒక 5-6 సార్లు, తక్కువ 4-5 సార్ల నుంచి 5-6 సార్ల వరకు వస్తూనే ఉంటుంటాయి. అయితే ఏ ప్రదేశాలలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుందో, అనగా ఏ దేశాలలో, ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రాంత ప్రజలు ఈ గ్రహణ సంబంధమైనటువంటి ఆచార నియమాలు పాటించాలి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని అతి జాగ్రత్తగా ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున జరిగేటువంటి గ్రహణానికి సంబంధించి ఒక యాంగిల్లోనే మీరు చూశారు. కానీ దీని సంపూర్ణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి నిఖార్సైనటువంటి సత్యాన్ని ఈ అక్టోబర్ 2వ రోజున జరిగేటువంటి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి సత్యాన్ని మీకు అందరికీ తెలియచేయబోతున్నాము. కాబట్టి ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మీ సందేహాలు అన్నీ పటాపంచలవుతాయి. అయితే మన భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం కనిపించట్లేదమ్మా. ఓకే. కనిపించినటువంటి గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరము లేదు. నియమాలంటే ఏంటి? చక్కగా పట్టు విడుపు స్నానం చేయడం, నిల్వ ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయల్లో, పదార్థాలలో దర్భపోచలు పెట్టడం, ఆ యొక్క సమయంలో, గ్రహణం జరుగుతున్న సమయంలో చక్కగా మంత్రాలు పఠించడం, అలాగే ఇంకా ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇలాంటివి దానాది కార్యక్రమాలు, అర్చన పూజాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే, ప్రధానంగా మన భారతదేశంలో కనిపించినప్పుడు ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణాన్ని బేస్ చేసుకొని కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి సమస్యలు వస్తాయి. అంటే ఈ సమస్యలు ఆ రాశుల వారు కొంత ప్రభావితం అవుతారు. సమస్యలు అనంటే మనం ఏదో భయపడేంత సమస్యలు కాదమ్మా. ఒక వ్యక్తి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడు, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు, అతను 2-3 ఏ వ్యక్తికైనా 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తే ఏదో ఒకటి సెలెక్ట్ అవుతాడు. 10 ఇంటర్వ్యూలు అయినా కానీ సెలెక్ట్ కాకపోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఎంతకి కుదరకపోవచ్చు, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు. అలాగే కొంతమందికి మిస్క్యారీస్ అవ్వచ్చు గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి. అలాగే ఆరోగ్యం ఉన్నదనుకుంటే ఏదైనా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలా ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, హస్త నక్షత్రయుక్త కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు, తులారాశిలో జన్మించిన వాళ్ళు, అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళు, ధనుస్సు రాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో మరియు మేష, వృషభ, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ప్రపంచంలో జరిగేటువంటిది ఎక్కడో జరుగుతుంది. అంటే ఏ ప్రదేశాల్లో జరుగుతుందనంటే అమెరికా, కెనడా, మెక్సికో, అలాగే ఈ సంబంధించినటువంటి ఉరుగ్వే, పరాగ్వే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇలాంటి చిలీ, ఈ దేశాలలో ఈ యొక్క సంబంధించినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దేశాలలో నివసించేటువంటి మన భారతీయులు
ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి ఆచార నియమాలు పాటించాలి. మిగతా దేశాల వాళ్ళు ఆచారాలు నియమాలు పాటించే వాళ్ళు కారు. మన హిందూ ధర్మం ప్రకారం మనం నడుచుకోవాలి. విదేశాలలాగా మనం ఉండలేం కదా. కాబట్టి విదేశీయులే మన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మన ధర్మాన్ని మనం పాటించకపోవడంలో అంతరార్థం ఏంటి? కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మన భారతదేశంలో కనిపించకపోయినా సమస్య ఏమీ లేదు. కానీ ఈ యొక్క మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనుసు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు కొంత తీవ్రతరం అవుతాయి తప్ప పెద్ద ఇబ్బందులు అంటే ఏమీ జరగవు. కాకపోతే ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క భాద్రపద మాసంలో పాక్షిక చంద్రగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఎఫెక్ట్ ఈ భాద్రపద మాసంగా సెప్టెంబర్ అక్టోబర్లో జరిగినటువంటి ఎఫెక్ట్ వల్ల ఆ అమెరికా అనేటువంటిది, కెనడా అనేటువంటిది కొన్ని దేశాలు కామన్ గా ఉన్నాయి ఇందులో. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అంటే చాలా మంది అంటుంటుంటారు ఎక్కడో జరిగేటువంటి దానికి మనకేంటి సంబంధం, మన దేశంలో ఉండేటువంటి వాళ్ళకి అవుతుందానంటే దీనికి ఒక వీక్షించేటువంటి ప్రేక్షకులకి దీనికి ఒక ఉదాహరణ ఇస్తానమ్మా. అంటే ఇప్పుడు 26 డిసెంబర్ 2019 సంవత్సరం ఆ రోజున కేతుగ్రస్త సూర్యగ్రహణం పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడింది. అంటే ఏర్పడినప్పుడు ఏం జరిగింది? మనకందరికీ కూడా భయభ్రాంతులు ప్రపంచవ్యాప్తముగా స్తంభింపజేసినటువంటి కరోనా 2019 డిసెంబర్లో ప్రారంభమైంది. అంటే గ్రహణం వల్లే వచ్చిందంటారా గురుగారు? ఒకవేళ గ్రహణం లేకపోయినా వచ్చిండుంటుంది. గ్రహణం ముందు, అందుకనే గ్రహణాల ప్రకృతిలో అనగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తముగా ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులకి ఆ ప్రకృతిలో జీవరాశులకి కొంత సంబంధం ఉంటుందమ్మా. తోకచుక్కలు కానీ గ్రహణాలు కానీ ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. రైట్, ఓకే, ప్రాంతాలకు వస్తాయి, ప్రకృతి వైపరీత్యం అలాంటివి జరుగుతాయి. బట్ ఇండివిజువల్ రాశులకు, ఇండివిజువల్స్ కి కూడా అవుతుంది, అంటే మనిషికి కూడా ఆపాదించబడతాయి అని అంటున్నాం కదా మనం. అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకనంటే మనం గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకుని కొన్ని రాశుల వారికి కొన్ని ఎఫెక్ట్ ఉంటుంది. బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి ఏంటంటే కుంభరాశి, కన్యా రాశి, అలాగే ఈ యొక్క తులారాశి, మిథున రాశి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కో రాశిలో మీన రాశి కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. పార్షియల్ గా మధ్యమంగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది మేషము, వృషభము, సింహము, ధనుస్సు. గురుగారు ఒక్కొక్క రాశిలో కొన్ని లక్షల మంది పుడతారు, మరి వాళ్ళందరికీ గ్రహణం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయా? అంటే ఒక్కొక్క రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు చెప్పబడినటువంటి ఏ రాశులకైతే దోషాలు ఆపాదించబడి ఉన్నాయో ఆ రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు ఉంటాయమ్మా. సమస్య లేని మానవుడు అంటుండడు. కాకపోతే ప్రతి సమస్యకి కూడా కొద్దిగా ఎక్కువ సమస్యలు పడతాయి. ఒకే కారణంకి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇది మనం టైం ఫ్యాక్టర్ లో మనం తెలుసుకుంటాం. అంటే ఆ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ గ్రహణం తర్వాత ఏర్పడేటువంటి ఎఫెక్ట్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు తప్ప ఇతమిద్దంగా మనము నిర్ణయించడానికి లేదు. ఎందుకంటే ఆ రాశిలో వాళ్ళు అనుభవిస్తే తప్ప ఆ ఫలితాలు మనకు తెలియవు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ చెప్పబడినటువంటి మేష, వృషభ, మిథున, సింహ, తుల, కన్య, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ యొక్క సూర్యగ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. గురుగారు నేను ఇందాక మొదటగా అడిగిన ప్రశ్నలకి నాకు ఇంకా సమాధానం దొరకలేదు. మిడిల్లో నేను ప్రశ్నలు వేయటం వల్ల 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం వచ్చాయి ఇలాంటి గ్రహణాలు, ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. సో ఆల్మోస్ట్ ఇన్ని రోజుల తర్వాత వస్తుంది కాబట్టి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయబోతున్నాం, బోత్ క్లైమేటికల్ గా అండ్ పర్సనల్ గా అంటున్నారు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి. అందులో నిజం ఎంత? అంటే చాలా భయపడతాం కదా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ముఖే ముఖే సరస్వతి. పండితులు అనేటువంటి వాళ్ళు ఎవరి జ్ఞానాన్ని అనుసరించి వారు తమ యొక్క జ్ఞానాన్ని పంచుతుంటుంటారు. ఇక్కడ ఈ చెప్పబడేటువంటి అంశం ఏంటంటే ఎవరిని ఏ పండితుల్ని ఉద్దేశించి కానీ ఏ పండితుల్ని కించపరిచే విధంగా కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. ఎందుకనంటే అనేక ప్రసార మాధ్యమాలలో మీరు కూడా గమనిస్తున్నారు కదమ్మా, కొంతమంది 100 సంవత్సరాలని, 500 సంవత్సరాలని, 1000 సంవత్సరాలని, లేదు 2000 ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఈ సంవత్సరాల తర్వాత మాత్రమే ఇప్పుడు వస్తుందని అంటున్నారు. అంటే అక్కడ అన్ని సంవత్సరాల మధ్యకాలంలో అంతా ప్రశాంతంగా ఉంది, ఇక అసలు ఎటువంటి మారణ హోమం కానీ జన నష్టం కానీ జరగలేదు. ఇప్పుడే అప్పుడెప్పుడో 1000 సంవత్సరాల కింద జరిగిన జన నష్టం అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు జరుగుతుందనంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. భారతదేశంలో అనేక మొఘల్స్
టర్కిష్లు వీళ్ళందరూ అనేక మంది దండయాత్రలు చేశారు. ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎంతో మంది లక్షల మంది చనిపోయి ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జన నష్టమే జరగలేదు, వేల సంవత్సరాల కింద జరిగింది, మధ్యలో అంతా ఆనందంగా ఉన్నారు అనేది అవాస్తవం. ఎందుకనంటే ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటిది ఏంటనంటే ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఒకే నెలలో భాద్రపద మాసంలో 2 గ్రహణాలు వచ్చాయి. వేల సంవత్సరాల కిందట జరిగింది. అందున ఈ భాద్రపద మాసంలో అసలు గ్రహణాలే అట్లా రాలేదు. సూర్యగ్రహణం మహాలయం అనగా మహాలయం అంటే కలుపుకుంటుంది, ఇదేదో ప్రళయం లాంటిది అని చెప్పి అందున ప్రళయం అయ్యేటువంటి రోజున పితృపక్షాలలో ఈ యొక్క సూర్యగ్రహణం వచ్చింది వేల సంవత్సరాల కిందట. అందున భాద్రపద మాసంలో 2 గ్రహణాలు ఏర్పడడం అనేటువంటిది అసలు జరగలేదు, ఇప్పుడే జరిగింది వేల సంవత్సరాల తర్వాత అని చాలా మంది పండితులు చెప్తున్నారు. కానీ ఇది అవాస్తవం అమ్మా. ఎందుకంటే నేను విత్ ప్రూఫ్ తో నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గూగుల్లో వెతుకొని ఆ డేట్ లో ఎక్లిప్స్ అని కొట్టండి, అది ఇంకేం అవసరం లేదు. మొత్తం వివరాలు మీకు సన్ ఎక్లిప్సా, మూన్ ఎక్లిప్సా అనేటువంటివన్నీ తెలుస్తాయి. అలాగే భాద్రపద మాసంలో, ఎందుకంటే నేను 1940 సంవత్సరం నుంచి 2050 సంవత్సరాలు అంటే 110 సంవత్సరాల వ్యవధి కాలంలో ఇదే భాద్రపద మాసంలో మన భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణాలని లిస్టుని మీకు తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఆ లిస్టుని జాగ్రత్తగా చూడండి. మీకు పక్కన డిస్ప్లే అవుతుంది, నేను చదువుతూ ఉంటుంటాను, పక్కన మీకు డిస్ప్లే అవుతుంది, చక్కగా వింటుండండి. భాద్రపద మాసంలో 2 గ్రహణాలు, పౌర్ణమికి చంద్రగ్రహణం, అమావాస్యకి సూర్యగ్రహణం 1941 సంవత్సరంలో ఏర్పడింది. 5 సెప్టెంబర్ 1941 శుక్రవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 21 సెప్టెంబర్ 1941 ఆదివారం భాద్రపద అమావాస్య రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. ఇక 5 సెప్టెంబర్ 1960 సోమవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 22 సెప్టెంబర్ 1968 ఆదివారం భాద్రపద మాసం అమావాస్య సూర్యగ్రహణం. 16 సెప్టెంబర్ 1978 శనివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 23 సెప్టెంబర్ 1987 బుధవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. 16 సెప్టెంబర్ 1997 మంగళవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 6 సెప్టెంబర్ 1998 ఆదివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 3 అక్టోబర్ 2005 సోమవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. 7 సెప్టెంబర్ 2006 గురువారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త ఖండాగ్రాస చంద్రగ్రహణం. ఇక వేల సంవత్సరాలకి వచ్చింది, ఈ 2024లో వచ్చింది, ఇంకా మళ్ళీ రాదు, ఇంకెప్పుడు వస్తుందో అనేటువంటి ప్రేక్షకులకి అనుమానం నివృత్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో దూరంలో లేదు, మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళీ భాద్రపద మాసంలో అనగా 7 సెప్టెంబర్ 2025 ఆదివారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఈ భాద్రపద మాసంలో, ఈ సంవత్సరంలో భాద్రపద మాసంలో ఏర్పడిన గ్రహణం వేల సంవత్సరాల కిందట వచ్చిందన్నారు కదా, మరి ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహణానికి మళ్ళీ వేల సంవత్సరాల తర్వాత రావాలి కదా ఈ భాద్రపద మాసంలో, మరి వచ్చే సంవత్సరమే వస్తుంది కదండి. ఇక 14 అక్టోబర్ 2042 మంగళవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. 7 సెప్టెంబర్ 2044 బుధవారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి నేను కేవలం భాద్రపద మాసంలో వచ్చినటువంటి గ్రహణాల లిస్టు మాత్రమే, అందున మన భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణాలని మాత్రమే నేను మీకు పేర్కొనడం జరిగింది. ఇవన్నీ మన భారతదేశంలో కనిపించిన ఇప్పటి వరకు చెప్పినటువంటి గ్రహణాలు. మరి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 4-5 సార్లు పైమాటే గ్రహణాలు వస్తాయి. కొన్నిసార్లు భారతదేశంలో కనిపించవు కొన్ని సంవత్సరాలు కొన్ని గ్రహణాలు, కానీ ప్రతి సంవత్సరం 4-5 సార్లు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఆ గ్రహణాల ప్రభావం వల్ల సమస్యలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నాయి. దీనికి చక్కటి ఉదాహరణే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 26 డిసెంబర్ 2019లో కేతుగ్రస్త సూర్యగ్రహణం పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడింది. ఆ ప్రభావం వల్లనే 2020-21 వరకు కూడా కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, ఇది మన భారతదేశంలో కనిపించిందండి.
2019 డిసెంబర్ 26వ తారీఖు రోజున ఏర్పడినటువంటి కేతుగ్రస్త సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించింది. కానీ మన భారతదేశమే ఎఫెక్ట్ అవ్వాలి కదా, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఎఫెక్ట్ అయింది? గ్రహణం వల్లనే వచ్చిందానంటే ప్రకృతిలో కలిగేటువంటి మార్పులు భవిష్యత్తు యొక్క జరిగేటువంటి విపత్తులకి మనకు దిశానిర్దేశం చేస్తాయి. ఇది మన యొక్క శాస్త్ర విజ్ఞానం. బయటివాడు ఎవడో ఆంగ్లేయుడు చెప్పిన విజ్ఞానం కాదు, మన శాస్త్ర విజ్ఞానం. అలాగే మీకు ఇంకొక విషయం తెలియజేస్తాను. 10 సెప్టెంబర్ 1941లో గ్రహణం వచ్చిందండి. ఎప్పుడు అది 10 సెప్టెంబర్ 1941లో భూకంపం వచ్చింది టర్కీలో. దాదాపు 430 మంది మరణించారు ఆ భూకంపంలో. కానీ 5 సెప్టెంబర్ 1941కి కేతుగ్రస్త చంద్రగ్రహణం, 21 సెప్టెంబర్ 1941కి సూర్యగ్రహణం, రాహుగ్రస్త సూర్యగ్రహణం. అదే 41 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో. కానీ ఈ మధ్యలో 5 సెప్టెంబర్కి 21 సెప్టెంబర్కి మధ్యలో 10 సెప్టెంబర్ 1941లో టర్కీలో భూకంపం వచ్చి 430 మంది దాకా మరణించడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా టర్కీకి అక్కడేమీ గ్రహణం కనిపించలేదు. వేరే దేశాలలో ఆ సెప్టెంబర్ మాసంలో 1941లో గ్రహణం వచ్చింది. కానీ టర్కీలో గ్రహణం కనిపించినటువంటి టర్కీలో ఎందుకు ఎఫెక్ట్ అయింది అంటే దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించుకోవాలి తప్ప కేవలం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. కాబట్టి ఈ యొక్క గ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు సమస్యలు అధికమవుతాయి తప్ప ప్రపంచవ్యాప్తంగా ఏది తలకిందులైపోదు. ఆస్తి నష్టము, జన నష్టం అంటే జన నష్టం పెద్దగా ఏమీ ఉండదు. కానీ సమస్యలు, ప్రకృతి విపత్తులు వస్తాయి. దీన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు గ్రహణాలకి ప్రత్యక్ష సాక్షిభూతమైన దేశం ఏదయ్యానంటే అమెరికా దేశం. కాబట్టి ఈ అమెరికాలో దీని యొక్క ప్రభావం వలన హెలెన్ అనేటువంటి తుఫాను అత్యధికంగా అమెరికా హిస్టరీలోనే అత్యంత వేగవంతమైనటువంటి గాలులతో సునామీ సృష్టిస్తుంది. అంటే ప్రభావాన్ని చూపిస్తుంది. 530 కిలోమీటర్ల వేగం గంటకి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మూడో ప్రపంచ యుద్ధం సంబంధించినటువంటి ఆనవాళ్ళు వస్తాయేమో అనేటట్టుగా ఉంది. ఎందుకనంటే 2023లో స్టార్ట్ అయినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆనాడే ప్రశ్న జాతకం ద్వారా వేసుకొని ఈ యుద్ధం ఇక్కడి నుంచి ఆగదు, అంచెలంచెలుగా జరుగుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా ఇదే సుమన్ టీవీలో మీకు నవంబర్ 30వ తారీఖు 2022 రోజున విడుదల చేసిన వీడియోలో చెప్పడం జరిగింది. ఫిబ్రవరిలో వచ్చేటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి నవంబర్ 30, 2022లోనే 2023 ఫిబ్రవరిలో వచ్చే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చెప్పడం జరిగింది. ఎందుకనంటే డిసెంబర్లో ఏర్పడినటువంటి గ్రహణానికి రష్యా కనిపించింది. ఆ సమయంలో రష్యా దేశంలో కనిపిస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా రష్యా వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆనాడే చెప్పడం జరిగింది. అది నిజమైంది. ఇక ఇంకా గమనించుకున్నట్లయితే 2019లో మనకు ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. మన భారతదేశంలో కనిపించింది. కానీ మన భారతదేశమే ఎఫెక్ట్ అయిందా? ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా అనేటువంటిది ఎఫెక్ట్ అయింది. కాబట్టి దీన్ని అంతగా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందేనమ్మా. ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద యుద్ధం చేస్తుంది. హమాస్ తీవ్రవాదిని సంపూర్ణంగా తుడిచిపెట్టాలని గమనించుకున్నట్లయితే పేజర్లలో బాంబులు పెట్టి చంపడం జరిగింది. ఇప్పుడు తాజా వార్త 498 మందిని హమాస్ తీవ్రవాదులను చంపడం జరిగింది. ఎప్పుడు? నిన్ననే. ఇజ్రాయిల్ అనేటువంటిది గన్ కల్చర్ తో. కాబట్టి దాడులు జరుగుతున్నాయి. మరి ఈ ఇజ్రాయిల్లో అలాగే హమాస్, గాజా వీటన్నిటి హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది. కొన్ని నెలలుగా జరుగుతుంది. కానీ ఇంతమంది చచ్చిపోలేదే. మరి ఈ రెండు గ్రహణాల మధ్యలోనే ఉన్నప్పుడు ఎందుకు చనిపోవడం జరిగింది? మరి దీనికన్నిటికీ గ్రహణాలకి లింకు లేదంటారా? చంద్రగ్రహణం సూర్యగ్రహణానికి మధ్యలో నిన్ననే. కాబట్టి ఈ రోజు వీడియో చేస్తున్నాం. నిన్ననే ఆ యొక్క సంబంధించినటువంటి 498 మంది దాకా అధికారికంగా చెప్పారు. అనధికారికంగా ఎన్ని వేల మంది పోయి ఉంటారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అంత ఆషామాషిగా గ్రహణాలని నాలిక మీదుగా ఏం కాదులే అని చెప్పి కొట్టిపేరడానికి లేదమ్మా. మరి ఇజ్రాయిల్లో కనిపిస్తుందా? లెబనాన్లో కనిపిస్తుందా ఈ గ్రహణం? కానీ మారణహోమం జరిగింది ఆ ప్రదేశంలోనే. గ్రహణం ఎక్కడో కనిపిస్తుంది. కానీ ప్రకృతి విపత్తుల రీత్యా ఎక్కడో ఒక చోట ఏర్పడుతున్నప్పుడు దాని యొక్క ప్రభావము
కొన్ని ప్రాంతాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార ప్రభావం కొన్ని ఉండడం చేత నవంబర్ ఎండింగ్ లో భూకంప తీవ్రతని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ మనం చేద్దాం. కాబట్టి ఈ యొక్క గ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ ఆచార నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. ఆ రోజున 2వ తారీఖు రోజున గ్రహణం వస్తుంది కదా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గ్రహణం అనేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి నియమాలు ఆచారాలు పాటించకపోయినా ఆ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశులకి మాత్రం సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ రాశుల వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. గురుగారు, మరి అక్టోబర్ 2నే అమావాస్య, మహాలయ అమావాస్య ఉంది కదా, చాలా మంది ఆ రోజు పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు. మరి గ్రహణం వస్తుంది కాబట్టి చేయొచ్చా, చేయకూడదా? అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఏమైనా పాటించాలా? చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏనమ్మా. అక్టోబర్ 2వ తారీఖు రోజున ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజున జనరల్ గా గ్రహణం అనేటువంటిది వచ్చిన రోజున పిండ ప్రదానాలు చెయ్యరు. కాబట్టి మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మన భారతదేశంలో ఆ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున యథావిధిగా పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు, స్వయంపాక దానములు, అన్నదానములు అన్నీ చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా హాయిగా ఉండవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మన భారతదేశంలో ఆ యొక్క ప్రభావం లేదు. కాకపోతే అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో మన హిందువులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలోని వాళ్ళు నియమాలు పాటించాలి. కాబట్టి ఆ ప్రాంతంలోని వాళ్ళు తమ పెద్దల పిండ ప్రదానాలు అనేటువంటిది తర్వాత రోజు చేసుకోవాలి. లేదు, అవకాశం లేదు అనుకున్నప్పుడు మన పీఠం ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 2వ తారీఖు రోజున భాద్రపద అమావాస్య సందర్భంగా అమెరికా, మెక్సికో, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో నివసించే హిందువులతో పాటు మన భారతదేశంలో నివసించేటువంటి హిందువులు కూడా పిండ ప్రదానాలు చేసుకోదలిస్తే మన పీఠం ఆధ్వర్యంలో పిండ ప్రదానాలు కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఆ కార్యక్రమ తదనంతరం తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం చేసేటువంటి పిండ ప్రదాన కార్యక్రమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే వాటి రుసుము వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సూర్యగ్రహణం ఈ యొక్క కన్యా రాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు గోత్రనామాదులు 3వ తారీఖు రోజున నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పిండ ప్రదానాలకు సంబంధించిన రుసుము వేరు, ఈ యొక్క గ్రహణ సంబంధించినటువంటి రుసుము మాత్రం పర్ హెడ్ 1500కి చేయించడం జరుగుతుంది. గురుగారు, చాలా 5-6 గంటల పాటు ఈ గ్రహణం వస్తుంది అంటున్నారు కాబట్టి విదేశీయాల్లో ఉన్న మన హిందూ వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పాటించమంటారు? గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది? ఆ తర్వాత గ్రహణ సమయంలో అక్కడ విదేశాల్లో మనలాగా దేవాలయాలు ఉండవు కాబట్టి చక్కగా ఆ గ్రహణ సమయం పట్టుతున్నటువంటి ఆ సమయం లోకల్ టైంకి వాళ్ళు తెలుసుకుని ఆ సమయంలో ఇష్టదేవతారాధన, స్తోత్రము, సహస్రనామాలు, కవచాలు, పారాయణాలు, మూలమంత్ర జపాలు చేసుకోవచ్చు. తదనంతరం తెల్లవారి గోధుమలు, బియ్యము, ఉలువలు ఈ 3 దగ్గరలోని పండితులకి దానం చేయొచ్చమ్మ. అలాగే నాగప్రతిమ, చంద్రప్రతిమ, సూర్యప్రతిమ కూడా పెట్టి వస్త్రం ఇచ్చి దానం చేస్తే ఆ గ్రహణ దోష తాలూకు దోషం తొలగిపోతుంది. ఇక మన భారతదేశంలోని వాళ్ళైతే 3వ తారీఖు రోజున రాత్రి 9:32 నుంచి తెల్లవారుజామున 3:17 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే మధ్యాహ్నం 3:42 నుంచి రాత్రి 9 గంటల వరకు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. మనకి రాత్రి 9:17 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు. కాబట్టి ఆ సమయంలో మనందరూ కూడా మేల్కొని ఉండం కాబట్టి 3వ తారీఖు రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది 3వ తారీఖు వస్తుంది. కాబట్టి 4వ తారీఖునైనా చేసుకోవచ్చు, లేదా 3వ తారీఖు రోజున సాయంత్రం పూట చక్కగా కాలకృత్యాదులు, స్నానాలు అన్ని చేసుకుని నవగ్రహాల దేవాలయానికి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేసి శివాలయంలో అభిషేకం జరిపించుకొని, అర్చన జరిపించుకొని ఒక రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ ఉలువలు, బియ్యము, గోధుమలు, సూర్యప్రతిమ, చంద్రప్రతిమ మరియు నాగప్రతిమ ఈ యొక్క ప్రతిమలతో వస్త్రంతో సహా బ్రాహ్మడికి సూర్యగ్రహణ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని దానం చేసినట్లయితే తొలగిపోతుంది. లేదు ఇంత శక్తి మనకు లేదన్నప్పుడు గోధుమలు, బియ్యము, ఉలువలు ఇవన్నీ కూడా
చక్కగా అంతకు ముందు రోజు రాత్రే ఈ యొక్క బకెట్లో నానబెట్టుకొని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బకెట్లో నానబెట్టుకొని ఎలా నీళ్లు వేసి అందులో కొద్దిగా ఇంత చిన్న బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. అది కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీటిలో ఒక దాంట్లో గోధుమలు, ఒక దాంట్లో బియ్యం, ఒక దాంట్లో ఈ యొక్క ఉలువలు పెట్టేసేసి రాత్రి నానబెట్టి తెల్లవారి ఆ గ్రహణ సమయంలో అనగా మధ్యాహ్నం 3 గంటలకి మన కాలమానం ప్రకారం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటలకు కాబట్టి తెల్లవారి 3వ తారీఖు రోజున ఈ యొక్క సంబంధించినటువంటి ఆవు కనుక తినిపించినట్లయితే మంచి జరుగుతుందమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు. నిజంగా ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పేసరికి విపరీతమైన క్వశ్చన్స్ వచ్చాయి. విత్ ప్రూఫ్ మీరు అన్నిటికీ సమాధానాలు తెలియజెప్పి కొంచెం ప్రశాంతతని నిలిపారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.